ఈ విధంగా పౌండ్రక వాసుదేవుడు ద్వారకా నగరం మీదకు దండయాత్ర చేయాలి అని నిర్ణయించాడు. నిర్ణయించి ఆ సైనికులందరినీ కూడా సమావేశపరిచాడు. సమావేశపరిచి ఆ సభలో ఆ పౌండ్రక వాసుదేవుడు చెప్తున్నాడు, అసలు ఈ పౌండ్రక వాసుదేవుడు ఎలా ఉంటాడు, ఇతని పద్ధతి ఏంది, ఇతని విచారం ఏందో మనం తెలుసుకోవాలి. ఈయన పేరు వాసుదేవుడు. వాసుదేవుడైతే శ్రీ మహావిష్ణువు అంతటోడిని కావాలి, మా అందరికంటే గొప్ప శ్రీ మహావిష్ణువు కదా, శ్రీ మహావిష్ణువు అంతటి వాడిని కావాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్నటువంటి ఆ శార్గ్యం మాదిరి శార్గ్యం వలి ఉండేటువంటి ఒక ధనస్సును, చక్రాయుధాన్ని, తర్వాత కౌమోదకి అనేటువంటి గదను, తర్వాత నందకం అనేటువంటి ఖడ్గాన్ని, పాంచజన్యం అనే శంఖాన్ని కృత్రిమంగా తయారు చేసుకున్నాడు అనమాట. కృత్రిమంగా తయారు చేసుకుని ఎక్కడ యుద్ధానికి పోయినా ఎవరి దగ్గరికి పోయినా ఈయన శ్రీ మహావిష్ణువు మాత్రమే యుద్ధం చేస్తాడనమాట. అంటే శ్రీ మహావిష్ణువు కన్నా నేను చాలా గొప్పవాడిని, నా దగ్గర కూడా ఈ ఆయుధాలన్నీ కూడా ఉన్నాయి, విష్ణువు మాత్రమే నేను కూడా ప్రయోగించగలను ఈ ఆయుధాలని చెప్పి వాటినే ధరించి యుద్ధం చేసుకుంటాడు మామూలుగా. ఆయన ఈరోజు వీళ్ళందరినీ సమావేశపరి చెప్తున్నాడు, ద్వారకా నగరంలో కృష్ణుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆ కృష్ణుడు అనేటువంటి వాడు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా శార్గ్యాన్ని, చక్రాన్ని, పాంచజన్యాన్ని, కౌమోదకి అనే గదను, తర్వాత ఈ నందకం అనే కత్తిని ఉపయోగిస్తున్నాడు. పేరు కూడా ఆయన వాసుదేవుడని పిలుస్తున్నారు. అదీగాక అందరూ రాజులు కూడా నాకు వశ్యమైపోయి నాకు కప్పాలు కడుతుంటే ఒక్క యాదవ రాజ్యం మాత్రం మన దగ్గరికి రావడం లేదు, కప్పాలు కట్టడం లేదు, మనం వాళ్ళని చూసి భయపడడం లేదు. ఈ యాదవ రాజులందరూ కూడా ఏ ధైర్యంతో ఉన్నారంటే కృష్ణుడు గొప్పవాడు, అనేక సాహసాలు చేశాడు, అనేక మందిని చంపేశాడు అనేటువంటి ధైర్యంతో ఉన్నారు వాళ్ళు. అదీగాక నా ప్రాణ స్నేహితుడైనటువంటి నరకాసురుణ్ణి కూడా చంపేశాడు. నరకాసురుణ్ణి చంపింది మొదలుకొని నా కోపం జాస్తి అయిపోయింది. ఇక ఈ కృష్ణుణ్ణి ఇలాగానే వదిలేస్తే లోక కంటకుడిగా మారుతాడు. కాబట్టి ఆయన గర్వాన్ని అణచాలి. ఇద్దరు వాసుదేవులు ఉండకూడదు, ఒక్క వాసుదేవుడే ఉండాలి. కాబట్టి నేనే వాసుదేవుణ్ణి ఈ భూలోకానికి. కాబట్టి ద్వారకా నగరం మీద దండెత్తి కృష్ణ సంహారం చెయ్యాలి అని చెప్పి వాళ్ళందరితో కూడా బాగా తన యొక్క గొప్పతనాన్ని చెప్పి ఆ కృష్ణుడిని సంహరించాలని చెప్పాడనమాట. దానికి అందరూ కూడా సిద్ధంగా అండి ద్వారకా నగరంలో ఆ కృష్ణుడిని నాశనం చేయాలి, యాదవులందరినీ కూడా నాశనం చేయాలని చెప్తున్నాడు. ఇంతలో నారద మహర్షి వచ్చాడు అక్కడికి. నారద మహర్షిని చూసి పరమ సంతోషంతో ఆ పౌండ్రక వాసుదేవుడు ఆ నారద మహర్షిని అర్ఘ్యపాద్యాదేవిదులా పూజించి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ నారద మహర్షికి నమస్కారం చేసి నారద మహర్షి ఏదో చెప్పబోతూ ఉంటే నారద మహర్షి చెప్పే లోపలనే పౌండ్రక వాసుదేవుడు చెప్తున్నాడు, మహానుభావ మీరేదో కార్యార్థి అయి వచ్చారు ఇక్కడకు, మీరేదో చెప్పబోతున్నారు, కానీ నేను చెప్పేది ముందు వినండి. మీరు ఏమంటే నేను శంఖ చక్రాది ఆయుధాలతో కలిసి ధరించి నేను వాసుదేవుడు అనేటువంటి పేరుతో ఈ భూలోకాన్ని పరిపాలిస్తున్నాను. ఈ భూలోకంలో నన్ను మించినటువంటి వాడెవడూ లేడు, నన్ను ఎదిరించేటువంటి వాడెవరూ లేరు. నా అంత పరాక్రమం కలిగినటువంటి వాడు ఈ భూలోకంలో ఒక్క రాజు కూడా ఇప్పటికి పుట్టబోడు. ఇక ద్వారకా నగరంలో కృష్ణుడనేటువంటి వాడు నా పేరు పెట్టుకుని నా మాదిరి ఆయుధాలు ధరించి నటిస్తున్నాడు.
పౌండ్రక వాసుదేవుడి కంటే నేను గొప్పవాడిని ప్రగల్భాలు చెప్పుకుంటున్నాడు. కాబట్టి నా పేరు వాడుకొని ఈ విధంగా ఉండేటువంటి ఆ కృష్ణుని సంహరించాలని ద్వారకా నగరం మీదకి దండయాత్ర చేయాలనుకుంటున్నాను. మీకు నమస్కరించి ఒక్క విషయం చెప్తున్నాను, నాకు ఒక్క సహాయం చేయండి మీరు అన్నాడు. ఏంది వాసుదేవ అన్నాడు. ఏం లేదు, మీరు త్రిలోక సంచారులు, ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు అడ్డం లేదు, మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానిస్తారు. కాబట్టి మీరేం చేయాలంటే ఈ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ నరకలోకంలో కానీ పాతాళ లోకంలో కానీ అన్ని చోట్లకు వెళ్ళి నా యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. ఏమంటే భూలోకంలో పౌండ్రక వాసుదేవుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడయ్య. ఆయనే సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఆయన్ను మించినటువంటి శక్తివంతుడు ఈ భూలోకంలో ఎవరూ లేరు. ఆయన గాని అనుకున్నాడంటే తన చక్రాయుధానంతో ఎవరి కంఠాన్నైనా ఖండించగలడు. తన యొక్క కౌమోదకి అనేటువంటి గదతో ఎవరి తలైనా పగలగొట్టగలడు. తన యొక్క నందకం అనే కత్తితో ఎవరినైనా ముక్కలు ముక్కలుగా నరికేయగలడు. తన పాంచజన్యం యొక్క శబ్దం చేతనే మనుషులను చంపేయగలడు. అటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఇక శార్ంగ్య ధనుస్సును గాని ధరిస్తే ఆ బాణ వర్షం కురిపిస్తుంటే ఎటువంటి వాడు కూడా ఆ యొక్క వాసుదేవుడిని ఎదిరించలేరని చెప్పి మీరు కానీ చెప్తే నమ్ముతారు. ఉన్న విషయాన్ని మీరందరికీ తెలియజేయవలసింది, నా ప్రతాపాన్ని గురించి చెప్పవలసింది. కాబట్టి ఆయన జోలికి ఎవరు పోకూడదనేటువంటి విషయాన్ని కూడా అందరికీ తెలియజేయవలసింది అని చెప్పి నారద మహర్షితో చెప్పాడు. నారద మహర్షి అంటున్నాడు, నీ యొక్క మాటలు వినేదానికి, నిన్ను గురించి లోకంలో చెప్పేదానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నాయన. నేను ప్రచారం చేస్తాను, బాగాను అందరికీ చెప్తాను. కానీ నేను చెప్పేటువంటి మాటను అందరూ నమ్ముతారు, నిజం అనుకుంటారు. కానీ అది నిజం కాదు కదా. నీవు వాసుదేవుడివి కాదు కదా, శ్రీకృష్ణ పరమాత్మ కంటే గొప్పవాడివి కాదు కదా నువ్వు. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ? ఓ పౌండ్రక, నీవెక్కడ? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. ఆ కృష్ణుని జయించాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఆ కృష్ణుడి యొక్క చక్రాయుధం చేత ముక్కలు ముక్కలుగా ఖండింపబడతావు నువ్వు. ఆ మహావిష్ణువు అయినటువంటి శ్రీకృష్ణుడితో నీకు వైరము. ఆయనతో ఎప్పుడూ వైరం పెట్టుకోకూడదు. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు. ఆయన్ను చూసి ఆయన ధరించినటువంటి ఆయుధాలు ధరించి ఆయన స్వరూపాన్ని ధరించి నువ్వు నటించినంత మాత్రాన ఆయనంత గొప్పవాడివి కావు. ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండాల. నువ్వు ఇటువంటి నటనలు చేస్తున్నావని కానీ తెలిస్తే ఆ కృష్ణుడు అతి త్వరలో నిన్ను సంహరించేస్తాడు. కాబట్టి నా మాట విని యుద్ధాన్ని విరమించి నీవు ప్రశాంతంగా ఉండు నాయన. ఇప్పుడు నీవేదో హాయిగా బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావు. ఈ ప్రాణాన్ని ఎందుకు పోంగొట్టుకుంటావు? కృష్ణుడితో వైరం ఎందుకు తెచ్చుకుంటావు? కృష్ణుడి యొక్క పరాక్రమం నీకు తెలియదు. ఆయన సాక్షాత్తు పరమాత్మ. లోక కంటకులను సంహరించడానిగా, దుష్ట శిక్షణార్థం, శిష్ట రక్షణార్థంగా భూలోకంలో అవతరించినటువంటి మహానుభావుడు అని చెప్పి నారదుడు ఆ పౌండ్రక వాసుదేవుని తక్కువ చేస్తూ ద్వారకావాసి అయిన శ్రీకృష్ణ పరమాత్మను ఎక్కువ చేస్తూ మాట్లాడాడు. సత్యప్రియాయపకి దేవా అంటే నిజాన్ని చెప్పాడు ఆయన. కానీ పౌండ్రక వాసుదేవుడు క్రోధ తామ్రాక్షుడైపోయినాడు. కానీ ఆ కోపాన్ని బయటకు కనిపించలేదు. నారద మహర్షికి నమస్కరించి, మహానుభావ, మిమ్మల్ని ఎదిరించి ఏదన్నా మాట్లాడితే మీరు శాపం పెడతారు. ఇప్పుడు నాకేమో కోపం వస్తుందని మీ మీద. నేను కోపంతో మీకేమన్నా ఎదురు చెప్పాను అనుకోండి, ఆ కృష్ణుడితో ఏం అవసరం అయ్యా, ఆ కృష్ణుడి గురించి నువ్వు చెప్పిన పని చేయరాదా, అది ఇది ఏదైనా నేను మాట్లాడితే మీకు కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత మీరు తపశ్శక్తి సంపన్నులు కాబట్టి మమ్మల్ని శాపం పెడతారు. నువ్వు బూడిదైపోదువుగా కానీ శాపం పెడతావు.
కాబట్టి నిన్నేం అనలేకపోతున్నాను, నేను అనాలని మనసులో ఉన్నా అనలేకపోవడానికి కారణం ఇది. కాబట్టి మీరు పౌండ్రక వాసుదేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడటం, కృష్ణుణ్ణి ఎక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన పని చేసి తర్వాత వచ్చి మీ విషయం ఏదన్నా ఉంటే మాట్లాడండి, మీరు వెళ్ళిరండి, నాకేం ధర్మోపదేశాలు చేయొద్దు అని చెప్పాడు అనమాట. చెప్పేటోడికి ఇక నారదుడు అనుకున్నాడు, సరే బుద్ధి కర్మానుసారిణి, నీ బుద్ధి నీ కర్మను బట్టి పోతుంటుంది నాయన, దానికి నేనేం చేయలేను, నారాయణ నారాయణ పోయి వస్తాను, నీ కర్మ నీదని చెప్పి ఆ నారదుడు నిన్ను గురించి 3 లోకాల్లో గొప్పగా చెప్పడం అనేటువంటిది జరగదు. నేను చెప్పను. ఏమంటే నేను చెప్పింది నిజమై ఉండాలి, నిజమైన విషయాన్ని నేను చెప్తాను, ఇది నిజం కాదు కాబట్టి నేను చెప్పను. నీవు ద్వారకా నగరానికి యుద్ధానికి పోతే కృష్ణుడి చేతిలో నువ్వు మరణిస్తావు అని చెప్పి ఏమైనా అనుకోని చెప్పేశాడు. నిజాన్ని చెప్పేసి నేను వెళ్ళొస్తానని చెప్పి నారద మహర్షి వెళ్ళిపోయినాడు. నారద మహర్షి ఎక్కడికి వెళ్ళాడు? నేరుగా బదరికావనానికి వెళ్ళాడు. ఈ సందర్భం ఎప్పుడు జరిగింది? శ్రీకృష్ణ పరమాత్మ కైలాసానికి వెళ్ళినప్పుడు మొదలు పెట్టారు ఈ యొక్క ఇదంతా కూడా. కైలాసానికి వెళ్ళి ఆయన 12 సంవత్సరాలు తపస్సు చేసేసి శివ దర్శనం చేసుకుని మరలా ఇక్కడికి వచ్చున్నాడు బదరీ క్షేత్రానికి. బదరీ క్షేత్రంలో ఉండేటప్పుడు ఈ పౌండ్రక వాసుదేవుడు యుద్ధానికి సన్నద్ధుడైనాడు అనమాట. సరే, నారద మహర్షి ప్రశాంతంగా బదరికావనంలో ఋష్యాదులతో కూడి ఉండేటువంటి శ్రీమన్నారాయణమూర్తి దగ్గరకు వెళ్ళి పౌండ్రక వాసుదేవుడు ఈ విధంగా ద్వారకా నగరం మీదకు యుద్ధానికి సంసిద్ధుడైనాడనేటువంటి విషయాన్ని వివరంగా వివరించాడు ఆయన. వివరిస్తే కృష్ణుడు చిరునవ్వు నవ్వి తన యొక్క శౌర్యాన్ని ప్రకటించే విధంగా సమాధానం చెప్పాడు. ఎలాగే అంటే, పౌండ్రక వాసుదేవుడు వాడు ప్రగల్భాలు చెప్పాల్సిందే గాని నా చేతిలో దెబ్బకు మరణిస్తాడు, వాడేంది మాట్లాడేది నారద అన్నట్టుగా చెప్పాడే గాని అబ్బా పౌండ్రక వాసుదేవుడు వస్తున్నాడా మా ద్వారకా నగరం ఏమైపోతుందని మాట్లాడలేదనమాట. ఏమంటే వాడేం చేస్తాడు నారద, దెబ్బకు మరణిస్తాడు నా చేతిలోను, వాడు ప్రగల్భాలు చెప్పినంత మాత్రాన్ని ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు, నేను కూడా అవసరం లేదు, అక్కడ మా సాత్విక ఉన్నాడు, సాత్విగా చంపేస్తాడు వాడిని అన్నట్టుగా చెప్పాడు. సరే, నారద మహర్షి విషయం చెప్పినటువంటి వాడై బదరీ నారాయణుని దర్శనం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే, ఈ పౌండ్రక వాసుదేవుడు నారద మహర్షితో మాట్లాడి నారద మహర్షి వెళ్ళిపోయిన రోజు రాత్రే బయలుదేరారన్నమాట. రాత్రే బయలుదేరి ఆ ద్వారకా నగరానికి దండయాత్రకు వచ్చాడు. దండయాత్రకు వచ్చి ఇక్కడ బయలుదేరి ఆ రోజే యుద్ధ సన్నద్ధుడైపోయి బయలుదేరేశాడు. ద్వారకా నగరాన్ని రాత్రిపూట ఆక్రమించాలనుకున్నాడు. ఇదొక రాజకీయం అన్నమాట. అంటే అందరు నిద్రపోతుంటారు కదా, నిద్రపోయేటప్పుడు అయితే అందరినీ కొట్టచ్చని ఒక ఆలోచన ఉంది వాడి. కాబట్టి ద్వారకా నగరానికి సైన్యాన్ని అంతా రాజులందరినీ పిలిపించాడు. పక్కనుండే రాజులు, ఆయనకు సహాయంగా ఉండే రాజులందరూ వచ్చారు. ఆ రాజుల్లో కొంతమంది ఏం చెప్పారంటే, ఎందుకయ్యా కృష్ణుడితో యుద్ధం, నువ్వు అందరినీ చాలా మందిని సంహరించేసి ఉన్నాడు ఆయన, మన పాటికి మనం ఉండొచ్చు కదా, లేనిపోని తగువులు ఎందుకు, రచ్చలు ఎందుకు, యుద్ధాలు ఎందుకు, మరణించడం ఎందుకు కొంతమంది చెప్పారు. కొంతమంది ఏమంటే కృష్ణుడి మీద పగ ఉంది కాబట్టి ఈ సందర్భంలో అయినా కృష్ణుడిని సంహరించాలని చెప్పి కొంతమంది అనుకున్నారు. సరే, మొత్తానికి ఈ పౌండ్రక వాసుదేవుడి మాట కాదనలేక అందరూ యుద్ధానికి బయలుదేరారు. ఒకానొక రోజు అర్ధరాత్రి సమయంలో ఈ ద్వారకా నగరాన్ని ముట్టడించారనమాట. ద్వారకా నగరాన్ని ముట్టడిస్తే ద్వారకా నగరం ఎలా ఉన్నదయ్యా అంటే, దివిటీల సమూహంతో అనేక లక్షల దివిటీలు వెలుగుతున్నాయి ద్వారకా నగరంలో. ఆ దివిటీలతో పట్టపగులాలా కనపడుతుంది. అంటే ద్వారకా నగరంలో అంత ఏర్పాట్లు చేసి ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది పగల రాత్రి అని అర్థం కాకుండా అంత వెలుతురు ఉందన్నమాట. అన్ని లైట్లు ఉన్నాయి, అంటే అన్ని దివిటీలు వెలుగుతున్నాయి అన్నమాట. పోయి రాత్రి చూశాడు. చూసి
ఆ ద్వారకా నగర ద్వారం బయట అంతా కూడా జనాన్నంతా కూడా, ఈ సైన్యాన్నంతా కూడా సమీకరించి ఒక వ్యూహాన్ని బన్నాడనమాట. వ్యూహాన్ని బన్ని ద్వారకా నగరాన్ని మీదకు వెళ్ళడానికి సంసిద్ధుడైనటువంటి విషయాన్ని యాదవులు తెలుసుకున్నారు. యాదవులు పౌండ్రక వాసుదేవుడు యుద్ధానికి వచ్చాడని చెప్పి భయపడలేదు. ఏమంటే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉన్నారు. కృష్ణ పరమాత్మ చెప్పున్నాడు, ఏ రోజైనా వాడు వస్తాడని చెప్పాడు కదా. వీళ్ళు రాత్రి పగలు వేచి ఉన్నారు, ఎప్పుడు వస్తాడా పౌండ్రక వాసుదేవుడు, ఎప్పుడు యుద్ధం చేస్తామని. సరే, ఆ రోజు రానే వచ్చింది. ఆ అర్ధరాత్రి సమయంలో వీడు వచ్చి ఆ వ్యూహాన్ని పన్ని వ్యూహ రచన చేసినటువంటి వాడై ద్వారకా నగరం కోటను ధ్వంసం చేయడానికి సిద్ధమైనాడు. అది గమనించినటువంటి వాళ్ళై యాదవులందరూ కూడా సంసిద్ధులైపోయినారు. వాళ్ళల్లో ఉగ్రసేనుడు, వసుదేవుడు, బలరాముడు, సాత్యకి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సైన్య సమేతులై నగర బహిర్ద్వారానికి, అంటే నగర ప్రధాన ద్వారాన్ని దాటేసి సైన్య సమేతులై బయటకు వచ్చారనమాట. వీళ్ళు ఎలా ఉన్నారయ్యా? వసుదేవుడు గాని, ఉగ్రసేనుడు గాని, సాత్యక్ గాని, బలరాముడు గాని వీళ్ళందరూ కూడా కన్నాకు వలె ఉన్నారు. అంటే సైన్యానికి కన్నాకు అంటారు. కన్నాకు అంటే ఏందయ్యా అంటే తవలపాకుల కట్ట కట్టినప్పుడు పైన బాగా ఆకర్షణగా ఉండేదానికి పెద్ద ఆకు పెడతారన్నమాట. అంటే ఈ కట్టకంతా కూడా కళొచ్చేటువంటి ఆకు, అది పెద్ద ఆకు. కట్టకంతా నాయకుడు అన్నమాట. అదే విధంగా ఈ సైన్యానికంతా నాయకులుగా వీళ్ళున్నారు. ఎవరు? ఈ బలరామాదులు. సరే, వచ్చారు, యుద్ధానికి పూనుకున్నారు, భయంకరమైనటువంటి సంగ్రామాన్ని చేయడానికి సిద్ధమైనారు. సిద్ధమైన తర్వాత ఆ రణరంగంలో వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే యాదవులు అందరూ కూడా సమూహంగా వచ్చేసారో ఈ పౌండ్రక వాసుదేవుడు కూడా యుద్ధం ప్రకటించేశాడు. యుద్ధం చేయమన్నాడు. ఉభయ సైన్యాలు భయంకరంగా యుద్ధం చేస్తున్నాయి. యుద్ధం చేసేటప్పుడు ఈ నాయకులుగా ఉండేవాళ్ళు నాయకులతో యుద్ధం చేస్తున్నారు. రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాల్బలం ఇట్లా యుద్ధం జరుగుతుంది. ఘోర సంగ్రామం జరిగింది. ఆ ఘోర సంగ్రామంలో ఆ రణభూమి అంతా కూడా అనేకమైనటువంటి ఏనుగుల యొక్క శవాలు, ఖండాలుగా ఖండింపబడినటువంటి ఏనుగుల యొక్క శవాలు, గుర్రముల యొక్క శవాలు, సైనికుల యొక్క శరీర ఖండములు, ఈ యొక్క రథము యొక్క ముక్కలు, ఇవన్నీ కూడా రణరంగం అంతా కూడా ఒక్క 2-3 గంటల లోపల, 2-3 గంటలు కూడా లేదు, ఒక గంట లోపలనే భయంకరమైనటువంటి రణభూమిగా రక్తసిక్తం అయిపోయి మాంసపు ముద్దలన్నీ కూడా ఏర్పడిపోయి భయంకరంగా ఉంటే అక్కడ పిశాచాలు ఆహారం కోసం వచ్చి, రాత్రి సమయం కదా, రాత్రి సమయం అర్ధరాత్రి జరుగుతుంది యుద్ధం. ఈ అర్ధరాత్రి పిశాచ గణాలు సంచరించే సమయం కదా, ఆ పిశాచాలన్నీ కూడా తాండవం చేస్తున్నాయట, కిలకిలా రావాలు చేస్తున్నాయంటే ఆహారం బాగా దండిగా దొరుకుతుందని చెప్పి ఆ మాంసాన్నంతా తింటున్నాయట ఆ పిశాచాలు. అంత భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉన్నది. అర్ధరాత్రి సమయం. ఆ సమయంలో ఈ దివిటీలు ఎత్తుకోపో యుద్ధం చేస్తున్నారు. వెలుగులో, అంటే వెలుగు లేదు కదా, ఈ దివిటీలే వెలుగు అన్నమాట. భయంకరంగా చాలా మంది దివిటీలు పట్టుకో ఉన్నారు. కొంతమంది యుద్ధం చేస్తున్నారు, కొంతమంది వెలుతురు చూపిస్తున్నారు. కొన్ని రథాలకే గట్టున్నాయి దివిటీలు. ఎలా ఉంటుందయ్యా రాత్రి యుద్ధం అంటే? గుర్రాల మీద పోయేవాళ్ళు గుర్రాల మీదనే దివిటీలు పెట్టుకుంటారు అన్నమాట. దానికి తగిన ఏర్పాట్లు ఉంటాయి. ఏనుగు మీద పోయేవాడు ఏనుగు మీద. పూర్వకాలంలో మనం కానీ గమనిస్తే ప్రతి ఒక్కరూ కూడా లైట్ లేకుండా ప్రయాణం చేయకూడదు అని అంటే సైకిళ్ళకు కూడా లైట్లు ఉండేది, స్కూటర్లకు లైట్లు ఉండేది, పెద్ద బండ్లు కూడా లైట్ పెట్టుకునే పోయేది. ఎలాగయ్యా అంటే లాంతర్లు బండి కింద కట్టేసి ఉండేది అనమాట, వెలుతురు. అట్లా ప్రతి దానికి కూడా వెలుతురు ఉండేదానికి పెట్టుకునేదానికి ఏర్పాట్లు ఉంటాయి. ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద అంతా కూడా. అక్కడ వాళ్ళు కాగడాలు పెట్టేసినటువంటి వాళ్ళై ఆ వెలుగుల్లో యుద్ధం చేస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు విజృంభించినటువంటి యాదవ సైన్యాన్ని చూసి ఈ ఉగ్రసేన వసుదేవాదుల యొక్క పరాక్రమాన్ని చూసి ఏకలవ్యుడు దిగాడు రంగంలోకి. ఏకలవ్యుడు అంటేనే ఎదురులేని వాడు అంటారు కదా. ఆ ఏకలవ్యుడు మహాబల పరాక్రమ సంపన్నుడు.
ఏకలవ్యుడు కిరాతుడు అన్నమాట, నిషాదుడు, నిషాద వంశంలో పుట్టినటువంటి వాడు. అయితే ఈ కిరాతుడు అంటే మొట్టమొదటగా మనం ఏకలవ్యుడితో యుద్ధాన్ని చెప్పబోతున్నాము. ఆ ఏకలవ్యుడు ఇప్పటికి మనకు మహాభారతంలో మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తే ఇప్పుడే ప్రథమంగా యుద్ధంలోకి వచ్చాడు. ఆ ఏకలవ్యుడు ఎవరయ్యా అంటే ఒక నిషాదుడు, హిరణ్యధన్నుడు అనేటువంటి ఆయన యొక్క కుమారుడు. అయితే ఈ హిరణ్యధన్నుడు అనేటువంటి ఆయన బోయవాళ్ళు, నిషాదులు అంటే బోయవాళ్ళు అన్నమాట, అడవుల్లో సంచరించేటువంటి బోయ జాతికంతా కూడా రాజు అన్నమాట. ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మేనత్త మొగుడు హిరణ్యధన్నుడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మేనత్త, వీళ్ళు రాజులేనన్నమాట. రాజులైనప్పటికీ కూడా రాజ్యాలు అధికారాలు ఉండేవాళ్ళు కదా రాజులు అంటారు. కాబట్టి జాతి చేత క్షత్రియులు కొంతమంది, అధికారం చేత క్షత్రియులు కొంతమంది. కాబట్టి ఈయన పెద్ద రాజ్యం, అది నిషాద రాజ్యం, అంటే చాలా గొప్ప రాజ్యం అన్నమాట. ఆ నిషాదులు, కేకయులు వీళ్ళందరూ కూడా కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా నాయకులు అన్నమాట. కాబట్టి ఆ నిషాద రాజుగా ఉండేటువంటి ఆయన బలపరాక్రమాలను చూసి ఈ వసుదేవుని యొక్క చెల్లెలైనటువంటి ఈమె, ఆ కృష్ణుని యొక్క మేనత్త, ఆయన్ను వివాహం చేసుకుందన్నమాట. ఆయన కూడా రాజే. ఆయన యొక్క కుమారుడే ఈ యొక్క ఏకలవ్యుడు. ఏకలవ్యుడు కూడా మహాబల పరాక్రమ సంపన్నుడు అన్నమాట. ఆ నిషాద కులంలో పుట్టినటువంటి ఏకలవ్యుడు ఈరోజు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మేనత్త కుమారుడైనటువంటి అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ మేనత్త కుమారులైనటువంటి విందానువిందులు, శ్రీకృష్ణ పరమాత్మ మేనత్త కుమారులైనటువంటి శిశుపాల దంతవక్త్రులు, అదేవిధంగా ఈయన కూడా కృష్ణ పరమాత్మ మేనత్త కుమారుడైనటువంటి ఏకలవ్యుడు వచ్చాడు. అలా రణరంగంలో అలా అడుగు పెట్టాడు ఏకలవ్యుడు. ఎలా ఉంటుందయ్యా ఏకలవ్యుడి యుద్ధం అంటే, మహాభారతంలో మా అభిమన్యుడి యుద్ధం మాదిరి ఉంటుందన్నమాట. అటు వచ్చాడు కృష్ణుడు, బలరాముడు, అందరూ ఆయనకు బంధువులే కదా. అయినా కానీ ఆ బంధుత్వాలు అవన్నీ కూడా యుద్ధ రంగంలో ఉండవు అన్నమాట. ఈ ఉగ్రసేనుడు, వసుదేవుడు వీళ్ళందరూ కూడా భయంకరంగా యుద్ధం చేస్తూ ఉంటే ఏకలవ్యుడు ఒక్కసారిగా విజృంభించినటువంటి వాడై రథం మీద ధనుర్బాణాలు ధరించి ఆ రణరంగం మధ్యలోకి వచ్చినటువంటి వాడి ఒక్కసారి ఇట్ట కలయి చూశాడు అనమాట. చూస్తే ఉగ్రసేనుడు ఉన్నాడు, వసుదేవుడు ఉన్నాడు, ఉద్ధవుడు ఉన్నాడు, అక్రూరుడు, తర్వాత గదుడు, సారణుడు, కృతవర్మ, వీళ్ళందరూ భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. ఆ భయంకరంగా యుద్ధం చేస్తుంటే రణరంగంలోకి ప్రవేశించినటువంటి యొక్క ఏకలవ్యుడు ఇక యాదవ సైన్యాన్నంతా కూడా చెల్లా చెదురు చేసి తరివేయాలి వీళ్ళందరినీ కూడా అని చెప్పి విజృంభించినటువంటి వాడి ఉగ్రసేనుడి మీద ఒకేసారి 50 బాణాలు ప్రయోగించాడు. అదే సమయంలో వసుదేవుడి మీద 7 బాణాలు, తర్వాత ఉద్ధవుడి మీద 15 బాణాలు, అక్రూరుడి మీద 5 బాణాలు వేశాడు. గదుడు అంటే ఆ బలరాముడి యొక్క తమ్ముడు అనమాట. ఆ గదుడి మీద 25 బాణాలు వేశాడు. సారణుడు 11 బాణాలు, కృతవర్మ 4 బాణాలు. ఈ విధంగా ఒక్కొక్కరి మీద అనేక రకాలైనటువంటి బాణాలు ప్రయోగిస్తూ యుద్ధంలో చక్రం వలె తిరుగుతూ ఈ వీరాభిమన్యుడి మాదిరిగా యుద్ధం చేస్తూ ఏకలవ్యుడు విజృంభించాడు. ఏకలవ్యుడు విజృంభించి ఆయన అనుచరులు వేల మంది బాణాలు వచ్చి, ఆయన సైన్యం అంతా ఉంది, బోయవాళ్ళు అనమాట, నిషాద సైన్యం అంతా వచ్చేసింది. సైన్యం అంతా విజృంభించారు. విజృంభించిన తర్వాత బాణ వర్షం కురిపించారు. ఆ బాణ వర్షం ఎప్పుడైతే కురిపించారో ఈ దివిటీలన్నీ కూడా ఆరిపోతున్నాయి. ఆరిపోయి గాఢాంధకారం అయిపోయింది.
గాఢాంధకారం అయిపోయేటోటికి ఆ పలాయనం అంటే ఈ ఏకలవ్యుడి యొక్క బాణ పరంపరలకు విజృంభణకు, ఏకలవ్యుడి యొక్క సైన్యం యొక్క విజృంభణకు తట్టుకోలేక యాదవులందరూ కూడా పలాయనం చిత్తగించారనమాట. పలాయనం చిత్తగించేటోటికి అప్పుడు పౌండ్రక వాసుదేవుడు పరమానంద భరితుడైనాడు. పరమానంద భరితుడై మనకు విజయం లభించింది, ఏకలవ్యుడి వల్ల మనకు విజయం లభించిందని చెప్పి పెద్దగా సింహనాదం చేస్తూ ఆ పౌండ్రక వాసుదేవుడు ఏం చెప్తున్నాడంటే, మనకు విజయం లభించింది, ఇక మనం ఏంటంటే ఆ కోట అంటే చీకటి కూడా పడిపోయింది, చీకటి పడి గాఢాంధకారం అయిపోయింది. ఆ గాఢాంధకారంలో ఇంక వీళ్ళకు ఆ అనుకూలమైన వాతావరణం కలిగింది కాబట్టి రాజులందరితో చెప్తున్నాడు, మీరందరూ కూడా విజృంభించండి, ఇదే సమయము ఆ ద్వారకా నగరం యొక్క కోట గోడ మీదకు ఎక్కేదానికి ప్రయత్నం చేయండి, ఆ పైనుండేటువంటి యొక్క ఆ దివిటీలన్నీ కూడా ఆర్పేసేయండి, అక్కడుండే యంత్రాలన్నీ కూడా క్రిందకు దోసేసేయండి, అక్కడుండే సైనికులందరినీ కూడా చంపేసేయండి, తర్వాత ద్వారకా నగరం లోపలికి ప్రవేశించండి, లోపలికి ప్రవేశించి అక్కడుండే ధనరాశులన్నీ కూడా సొంతం చేసేసుకొని ప్రయాణానికి మన దేశానికి తీసుకోపోవడానికి సిద్ధం చేయండి, అక్కడెవరన్నా అడ్డం వస్తే చంపేసేయండి, తర్వాత స్త్రీలనందరినీ కూడా అందమైన స్త్రీలందరినీ చెరబట్టండి, అపహరించి మనం బయలుదేరి తీసుకెళ్లిపోవాలి, ఈ యొక్క యాదవుల యొక్క గర్వం అణచేయాలని చెప్పి ఆ రాజులందరినీ కూడా ఆదేశించాడు. ఎప్పుడైతే ఆదేశించాడో ఆ రాజులందరూ కూడా విజృంభించినటువంటి వాళ్ళు ఆ ద్వారకా నగరాన్ని ఆక్రమిస్తున్నారు. ఇప్పుడు సాత్యకి ఆయన చేసేటువంటి యొక్క ఆజ్ఞ, కోలాహలము యొక్క నిషాదరాజు ఈ ఏకలవ్యుడి యొక్క సైన్యము, తర్వాత ఆ పౌండ్రక వాసుదేవుడి యొక్క సైన్యము, వీళ్ళందరూ విజృంభించినటువంటి వాళ్ళై కోలాహలంగా పెద్దగా అడుస్తూ సింహనాదాలు చేస్తూ ద్వారకా నగరం యొక్క కోట గోడల మీదకు అధిరోహించి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. అప్పుడు సాత్యకి చూశాడు. సాత్యకి చూసి అప్పుడు మరలా అందరితో సైన్యంతో ఏం చెప్పాడంటే, యాదవ సైన్యంతో, వాళ్ళు విజృంభిస్తున్నారు, వాళ్ళు సమరోత్సాహంతో ఉన్నారు, విజయోత్సాహంతో ఉవ్విళ్ళూరుతున్నారు, కాబట్టి ఈ వీళ్ళని ఎదిరించాలి మనం. కృష్ణ పరమాత్మ కైలాసానికి వెళ్ళేటప్పుడు నాకు ఒప్పజెప్పిపోయినాడు ద్వారకా నగరాన్ని కాపాడమని. ద్వారకా నగరాన్ని కాపాడమని చెప్పాడు కాబట్టి ద్వారకా నగరాన్ని కాపాడే బాధ్యత నా మీద ఉన్నది. కృష్ణానుగ్రహం మన మీద ఉన్నంత వరకు ఎవ్వరూ మనల్ని జయించలేరు, మీరేం భయపడద్దు, ఇది కృష్ణ పరమాత్మ యొక్క నగరము, కృష్ణ పరమాత్మ కృపా కటాక్ష వీక్షణాల వల్ల మనకు విజయం లభిస్తుంది, మన వల్ల ఎవరేం చేయలేరు, ధైర్యంగా ముందుకు పాండి అని చెప్పి ఈ సైన్యాన్నంతా కూడా మరలా ప్రోత్సహించాడు, ఉత్సాహపరిచి మరలా దివిటీలందరూ కూడా వెలిగించుకున్నటువంటి వాళ్ళే ఉన్నట్టుండి ఈ సైన్యం అంతా మరలా తిరగబడ్డదనమాట. తిరగబడేటువంటికి అప్పుడు ఆయన ఏం చేశాడంటే రథం మీద అధిరోహించాడు. ఎవరు? ఈ సాత్యకి రథాన్ని తోలేది ఎవరయ్యా అంటే దారకుడి యొక్క సోదరుడు. దారకుడు అంటే కృష్ణ పరమాత్మ యొక్క సారథి. ఆ సారథి యొక్క సోదరుడే సాత్యకి యొక్క సారథి అన్నమాట. ఆయన్ను ఎక్కించుకున్నటువంటి వాడై ఆ రథం మీద బయలుదేరి వీళ్ళందరినీ కూడా చూసి ఆ సింహనాదం చేసి వాళ్ళకు ఉత్సాహాన్ని కల్పించినటువంటి వాడై ఆ సాత్యకి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి బయలుదేరి ఈ కోట గోడ మీదకి అందరు ఎక్కేసి ఉన్నారు. కోట గోడ మీదకి అందరూ ఎక్కేసి ఆ కోట గోడ మీద ఉండేటువంటి యంత్రాలు, అక్కడ కట్టినటువంటి టెక్యాలు, తర్వాత ఆ యొక్క జెండాలన్నీ కూడా ఓడబెరికేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా మంది ఎక్కేశారనమాట. అప్పుడు సాత్యకి అనిలాస్త్రాన్ని ప్రయోగించాడు. అనిలాస్త్రం అంటే వాయవ్యాస్త్రం. వాయవ్యాస్త్ర ప్రయోగం ఎప్పుడైతే చేశాడో పెద్ద భయంకరమైనటువంటి వాయువు, పెద్ద గాలి, సుడిగాలి వచ్చేసిందనమాట. ఆ సుడిగాలి ఎప్పుడైతే వచ్చిందో ద్వారకా నగరం కోట గోడల మీదకు ఎక్కుతున్నటువంటి ఎక్కబోతున్నటువంటి పరిగిస్తున్నటువంటి ఎదిరిస్తున్నటువంటి యొక్క సైన్యం అంతా ఈ గాలికి కొట్టుకొని వెనక్కి వెళ్ళిపోయి యథాస్థానంలో పడిపోయినారు. ఈ సైన్యం అంతా కూడా అంత పెద్ద గాలి కొట్టింది యొక్క అనిలాస్త్రం వల్ల.
అప్పుడు ఆ సాత్యకి నేరుగా వచ్చి ఆ వెళ్ళిపోయేటువంటి ఆ సైన్యాన్ని తరుముకుంటూ వచ్చాడు. అంటే ఈ సైన్యం అంతా కింద పడి గాలికి కొట్టుకోపోయి పరిగెత్తిపోతున్నారు, సాత్యకి వస్తున్నాడు, చంపేస్తారని చెప్పి. ఆ ఏకలవ్యుణ్ణి చూచి యాదవ సైన్యం ఎట్ట పరిగెత్తిందో సాత్యకిని చూచి పౌండ్రక వాసుదేవుడి సైన్యం పరిగెత్తి పౌండ్రకుడు వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు రథం తీసుకువచ్చి పౌండ్రక వాసుదేవుడి ఎదురుగా ఆపాడు. సాత్యకి చెప్తున్నాడు, ఓరి పౌండ్రక వాసుదేవ, నువ్వు దొంగచాటుగా రాత్రిపూట వచ్చి ద్వారకా నగరాన్ని కబళించాలని చూస్తున్నావా? ఎంత నీచమైన ఆలోచన నీది. నీవు మమ్మల్ని ఎప్పుడు కూడా ఏం చేయలేవు. నీవు వేషధారణ ఉన్నంత మాత్రం నువ్వేం గొప్పవాడి అవుతావా? కృష్ణుడి మాదిరి వేషం వేసుకున్న తర్వాత నువ్వు కృష్ణుడంతటి వాడి అవుతావట్రా అని చెప్పి అన్నాడు. అనేటోటికి పౌండ్రక వాసుదేవుడు అంటున్నాడు, ఓరి సాత్యకి, నువ్వు ప్రగల్భాలు పలకద్దురా. నీవు మీ కృష్ణుడేడు రాసులు, నువ్వు వచ్చావు యుద్ధానికి, నువ్వు దొంగచాటుగా నన్ను యుద్ధానికి వచ్చావు అంటున్నావే. మీ కృష్ణుడెట్ట పోయినాడు, నన్ను చూసి దొంగచాటుగా ఎక్కడ దానుకున్నాడ్రా? పశువులు కాచుకునే వాళ్లకు ఇంత పొగరట్రా? మీరు పశువులు మేపుకునే వాళ్ళు, మీరా నన్ను గురించి మాట్లాడేది? అయితే ఇక నీ కృష్ణుడు గొప్ప నాకంటే అని చెప్తున్నావే, ఎట్లా గొప్పరా? స్త్రీ హంతకుడు, ఆడ మనిషిని చంపినోడు గొప్పోడు అవుతాడా? పశుహంతకుడు, పశువులను చంపాడు అంటే వృషభాసురుడు, తృణావర్తుడు మొదలైనటువంటి పశువులను చంపాడు కదా, పశువులను చంపినవాడు మాకంటే గొప్పవాడు అవుతాడా? పోతన మొదలైనటువంటి ఆ స్త్రీలను, ఆడవాళ్ళని చంపేశాడు, పెద్ద గొప్పవాడా? కాబట్టి ఇవన్నీ కాదు, నా మిత్రుడైనటువంటి నరకాసురుని చంపాడు, నరకాసురుణ్ణి చంపాడనేటువంటి కోపంతో ఈ రోజు నీ యొక్క కృష్ణుణ్ణి ముక్కలు ముక్కలను చేయడానికి వచ్చాను. అసలు నీతో యుద్ధమేందిరా సాత్యకి? నీవు నాతో యుద్ధం చేస్తావా? నీవు నాతో యుద్ధాన్ని చేయడానికి చాలవు. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. లేకపోతే నాతో గాని నువ్వు వెళ్ళిపోకుండా యుద్ధానికి గాని పూనుకున్నావంటే నేను ప్రయోగించేటువంటి బాణాగ్నిలో మిడతవైపోతావు నువ్వు. అనుకుంటున్నావేమో ఈ పౌండ్రక వాసుదేవుడంటే అని చెప్పి అన్నాడు. అప్పుడు సాత్యకి అంటున్నాడు, ఒరే పౌండ్రక వాసుదేవ, పులితోలు కప్పుకున్నంత మాత్రాన కుక్క పులి అవుతుందా? సింహంతోలు కలుపుకున్నంత మాత్రాన కుక్క సింహం అవుతుందా? అది సింహమే, ఇది గ్రామ సింహమే. కాబట్టి నీవు కేవలం పేరు పెట్టుకున్నంత మాత్రాన వాసుదేవుడు పెట్టవుతావురా? నువ్వు కేవలం వాసుదేవుడని పేరు పెట్టుకుంటే నువ్వు మా అన్నైనటువంటి కృష్ణుడితో సమానమైనటువంటి వాడి అవుతావా? నువ్వు కాదు. కాబట్టి ఇప్పుడే నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి, ఎంతెంత ముక్కలు చేస్తానో తెలుసా? తిల ప్రమాణం అంటే నువ్వు గింజంత ముక్కలు చేసేస్తా. నిన్ను చేసేసి కాకులకు గద్దలకు ఆహారంగా వేసేస్తాను. నిన్ను చంపడానికి కృష్ణుడు రావాలనా? నేను చాలనట్రా అని చెప్పన్నాడు. అని ఒక వికటాట్టహాసం చేశాడు. వికటాట్టహాసం ఎప్పుడైతే చేశాడో ఆ సంగ్రామం భయంకరంగా జరిగింది. అప్పుడు సాత్యకి మీదకు యుద్ధానికి వచ్చాడు. ఎవరు? పౌండ్రక వాసుదేవుడు. ఆ పౌండ్రక వాసుదేవుడు ఈ సాత్యకితో యుద్ధం చేస్తూ ఉంటే ఎలా ఉన్నదయ్యా అంటే భయంకరమైన సంగ్రామం జరిగింది వాళ్ళిద్దరికి. వీళ్ళిద్దరూ సంగ్రామానికి సన్నద్ధులైన సందర్భంలోనే బలరాముడు కూడా విజృంభించాడు. బలరాముడు విజృంభించేటోటికి బలరాముడిని పౌండ్రక వాసుదేవుడి మీదకి రానియకుండా ఏకలవ్యుడు అడ్డగిచ్చాడు. ఏకలవ్యుడికి ఆ యొక్క బలరాముడికి తీవ్రమైన యుద్ధం. ఇక్కడ సాత్యకి తర్వాత పౌండ్రక వాసుదేవుడికి యుద్ధం అన్నమాట. ఎట్లున్నదయ్యా వీళ్ళిద్దరి యుద్ధం అంటే, ఈ పౌండ్రక వాసుదేవుడు కొన్ని వేల ధనస్సులు, తన శార్గ్యం అనేటువంటి ధనస్సులో నుంచి కొన్ని వేల బాణాలు ప్రయోగిస్తున్నాడు. సాత్యకి ఆ వేల బాణాలన్నింటినీ కూడా ముక్కలు ముక్కలు చేస్తూ ఆ పౌండ్రక వాసుదేవుడితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అదే విధంగా ఈ ఏకలవ్యుడు కూడా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నారు.
ఆ యుద్ధం చేస్తుంటే ఎలా ఉన్నది ఆ యుద్ధము అని అంటే, ఈ యుద్ధం దేవతలు కూడా చూచి విస్తుపోయేంత భయంకరంగా చేస్తున్నారట. ఎట్లా అంటే ఇద్దరు కూడా సమఉజ్జీలుగా యుద్ధం చేస్తున్నారు. సాత్యకి పౌండ్రక వాసుదేవుడి యుద్ధం చెప్తున్నారు అన్నమాట. సాత్యకి బాణ ప్రయోగం చేసి వాడి యొక్క ధనస్సు నిలిచేశాడు వాసుదేవుడిది. వాసుదేవుడు వెంటనే ఇంకొక ధనస్సు తీసుకుని సాత్యకి యొక్క ధనస్సు విరిచేశాడు. ఇద్దరు కూడా ధనస్సులు విరుచుకున్న తర్వాత మళ్ళీ తీవ్రమైనటువంటి బాణ పరలతో వాళ్ళిద్దరూ ధనస్సులు విరిచేసుకున్నారు. ధనస్సులు విరుచుకున్న తర్వాత గదాయుద్ధం అంటే గదలు తీసుకున్నారు. గదలు ప్రయోగించుకుంటున్నారు రథం మీద నుంచే. ఆ గదలతో యుద్ధం అయిన తర్వాత మళ్ళీ ధనస్సులు తీసుకున్నారు. మళ్ళీ ధనస్సులు తీసుకున్న తర్వాత ఆ పౌండ్రక వాసుదేవుడు ఏం చేశాడంటే ఈ సాత్యకి యొక్క టెక్కాన్ని విరగొట్టాడు, సారథిని పడగొట్టేశాడు, తర్వాత గుర్రాలు చంపేశాడు, రథాన్ని పొడి చేసేశాడు. వెంటనే క్రోధ తామ్రాక్షుడైనటువంటి సాత్యకి తన యొక్క రథం మీద నుంచి దూకి ఈ సారథి తప్పించుకుని వెళ్ళిపోయినాడు. దారకుడి యొక్క తమ్ముడేనమాట ఆయన వెళ్ళిపోయినాడు. రథం పొడిపొడైపోయింది. అప్పుడు ఈయన ఏం చేశాడంటే గదాదండాన్ని ధరించి క్రిందకి దూకాడు. క్రిందకి దూకి గదాదండం తీసుకుని ఆ పౌండ్రక వాసుదేవుడి దగ్గరకు వెళ్ళి పౌండ్రక వాసుదేవుడి యొక్క గుర్రాలను కొట్టేశాడు గదతో. గదతోనే సారథిని చంపేశాడు. గదతోనే వాడి యొక్క రథాన్ని పొడి చేసేశాడు. అప్పుడు పౌండ్రక వాసుదేవుడు కౌమోదకి అనే గద ఉంది ఆయన దగ్గర. అంటే పేర్లే మామూలు గదలే, పేరు పెట్టుకుంటాడు అనమాట. ఆమెను ఎగిరి దూకాడు. దూకి సాత్యకితో యుద్ధం చేస్తున్నాడు. సాత్యకితో ఈ కౌమోదకి అనేటువంటి గదా ప్రహారాలు చేస్తూ ఉంటే భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ గదలు రెండు కూడా కొట్టుకుంటూ ఉంటే ఆ దెబ్బలకు ఆ వెలుగు భయంకరంగా వస్తుంది. ఆ చీకట్లో అట్టగొట్టుకుంటున్నారు. ఆ గదలు రెండు కూడా కొట్టంగా అవి రెండు ఎగిరి దూరంగా పడిపోయినాయి. కత్తులు తీసుకున్నారు. కత్తులు తీసుకొని కత్తులతో యుద్ధం చేసుకున్నారు. ఆ కత్తులు కూడా పోయినాయి. కత్తులు అన్నీ పోయిన తర్వాత మల్ల యుద్ధానికి దిగారు. మల్ల యుద్ధానికి దిగి ఎలా చేస్తున్నారయ్యా అంటే ఇద్దరు రెండు ఏనుగుల వలె, రెండు వృషభముల వలె, రెండు సింహముల వలె భయంకరంగా కొట్టుకుంటున్నారు. మల్ల యుద్ధం భయంకరంగా చేస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ బలరాముడితో ఏకలవ్యుడికి జరుగుతుంది యుద్ధం. బలరాముడు ఏకలవ్యులు కూడా వీళ్ళ మాదిరే చేస్తున్నారు. ఇద్దరు సమబలులు అన్నమాట. చేస్తూ ఎలా చేస్తున్నారయ్యా అంటే ఏకలవ్యుడి యొక్క ధనుర్బాణాలు ఎరగొట్టేశాడు ఈయన. అదేవిధంగా ఏకలవ్యుడు ఇంకొక ధనస్సుతో బలరాముడి ధనుర్బాణాలు ఎరగొట్టేశారు. ఇద్దరు కూడా ఒకరినొకరు దండించుకుంటూ ఇద్దరి యొక్క రథాలు పొడిపోయినాయి, గుర్రాలు పోయినాయి, ఆ యొక్క ధనస్సులు విరిగిపోయినాయి. అప్పుడు బలరాముడు విరథుడైపోయి భూమి మీదకి దిగాడు. ఏకలవ్యుడు కూడా భూమి మీదకి దిగాడు. ఏకలవ్యుడు కూడా భూమి మీదకి దిగి గదాయుద్ధం ప్రారంభించారు. గదాయుద్ధంలో మహామేటి బలరాముడిని ఎవరూ జయించలేరు. అటువంటి బలరాముడితో ఏకలవ్యుడు గదాయుద్ధం చేస్తున్నాడు. మహాభయంకరంగా చేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు మల్ల యుద్ధం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ మల్ల యుద్ధము, వాళ్ళిద్దరూ గదాయుద్ధము. ఎట్టున్నదయ్యా రణరంగం అంటే కొరవాళ్ళందరూ యుద్ధం ఆపేశారు. ఏమయ్యా అంటే ఈ యుద్ధాన్ని ఇంకా మనం ఈ నలుగురు చేస్తే చాలు యుద్ధము, మనం చూస్తూ ఉందామని చెప్పి నిశ్చేష్టులైపోయి చూస్తున్నారు. నిశ్చేష్టులైపోయి చూస్తూ యుద్ధం జరుగుతూ ఉండగా ఏం జరిగిందంటే సూర్యోదయం అయింది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఏకోదావం అయిపోయింది. సూర్యోదయం. సూర్యుడు కూడా పైకి వచ్చాడు. కొంచెం పైకి వచ్చి సూర్యోదయం అయ్యేటోటికి ఈ మల్ల యుద్ధంలో జుట్లు పట్టుకొని భయంకరంగా కొట్టుకుంటున్నారు. ఇద్దరి శరీరాలు రక్తశక్త గాత్రాలు అయిపోయి రెండు మోదుగు చెట్లు మాదిరి ఉన్నారు. పూచిన మోదుగు చెట్లు మాదిరి ఉన్నారన్నమాట సాత్యకి ఈ యొక్క పౌండ్రక వాసుదేవుడు. ఎవరు వదిలిపెట్టడం లేదు, ఎవరు ఓడిపోవడం లేదు. చూసేవాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళిద్దరూ ఒకేసారి చచ్చిపోతారు అనుకుంటున్నారు. అంటే వాడిని వీడు చంపేస్తాడు, వీడిని వాడిని చంపేస్తాడు, కానీ ఇద్దరు వదులుకోరు కదా అన్నారు. అదే విధంగా గదాయుద్ధం జరుగుతుంది.
గదాయుద్ధంలో అసలు ఏకలవ్యుడు వెనక్కి రావడం లేదు, ఈ బలరాముడు కూడా వెనక్కి రావడం లేదు. ఈ యుద్ధాన్ని కూడా చూసి ఈ యుద్ధాన్ని ఎవరు ఆపగలరు, ఆ యుద్ధాన్ని ఎవరు ఆపగలరు, ఇది ఎట్లా జరుగుతుంది ఏందని చెప్పి అనుకుంటున్నారు. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంకా భయంకరమైన యుద్ధం చేస్తుంటే అతిరథ మహారథ శ్రేష్ఠులు కొంతమంది ఏం చేశారంటే రథాలు తీసుకుని వచ్చేసి సాత్యకి వద్ద పౌండ్రక వాసుదేవుడి వద్ద నిలిపి వాళ్ళను విడదీయాలని చూశారనమాట. వీళ్ళను దూరంగా పంపించాలంటే వీళ్ళ వల్ల కావడం లేదు, అట్లా కొట్టుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆ అతిరథ మహారథ శ్రేష్ఠులు ఎలాగో చేసి బలవంతంగా చేసి పౌండ్రక వాసుదేవుడిని ఆ తట్టు ఈ సాత్యకిని తట్టుకు నెట్టేశారనమాట. అంటే ఇద్దరు ఓడిపోయేటట్లేదు. అప్పుడు ఇక్కడ వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది కదా, యుద్ధం దేవతలు కూడా చూస్తున్నారు ఆ యుద్ధాన్ని. అప్పుడు సూర్యోదయం అయ్యేటోటికి పౌండ్రక వాసుదేవుడు ఒక ప్రకటన చేసేసాడు అనుకోకుండా. ఏమనంటే ఆ సైనికులందరినీ ఉద్దేశించి పెద్దగా అంటున్నాడు, ఓరి సైనికులారా, నాయకులారా, ఈ యొక్క యుద్ధం మనం ఎంతసేపు చేసినా కూడా, సేనానాయకులారా, ఈ యుద్ధం ఎంతసేపు చేసినా కానీ కృష్ణుడు లేడు ఇక్కడ. మనం కృష్ణుడిని సంహరించాలనే ఉద్దేశంతో వచ్చాము, కృష్ణుడే లేనట్టున్నాడు ఈ ద్వారకా నగరంలో, యుద్ధానికే రాలేదు. వీళ్ళని చంపిన పాటు మనకు వచ్చిన లాభం ఏమిటి? అందరూ కూడా వీళ్ళందరినీ చంపేశారని చెప్పి చెడ్డ పేరు మనకు వస్తుంది. లౌకికంగా మాట్లాడాడు అనమాట. ఇంకా యుద్ధం చేస్తే వీళ్ళు చచ్చిపోతారని చెప్తున్నాడు. ఏమంటే వీళ్ళందరినీ చంపినంత మాత్రాన మనం సాధించేదేం లేదు, వాసుదేవుణ్ణి చంపి నా పేరు నిలబెట్టుకోవాలనుకున్నాడు కాబట్టి ద్వారకలో వాసుదేవుడు లేడు, కృష్ణుడు లేడు. ఉండుంటే యుద్ధానికి వచ్చి ఉండేవాడు. కాబట్టి వాసుదేవుడు కృష్ణుడు ఉన్నప్పుడే వస్తాం యుద్ధానికి, అప్పుడు చేద్దాం యుద్ధం, కృష్ణుడిని చంపుతాము. కృష్ణుడిని చంపకుండా మనం యుద్ధం చేసిన పాటు లాభం ఏమిటి? కాబట్టి అందరూ వెనక్కి వచ్చేసేయండి, యుద్ధం ఆపేసేయండి అన్నాడు. అంతే. కొంతమంది ఎప్పుడెప్పుడు అని ఉంటారు చెప్పంగానే ఆపేసేదాన్ని. ఆమెన ఏకలవ్యుడు కూడా రాలా వెనక్కు. వాళ్ళను కూడా పోయి చాలా మంది యోధులుగా ఉండేవాళ్ళు పక్కకు నెట్టి యుద్ధాన్ని ఆపిచ్చేశారు. యుద్ధం ఆగిపోయింది. పౌండ్రక వాసుదేవుడు తన సైన్యాన్ని తీసుకుని చనిపోయిన వాళ్ళు చనిపోయినారు, పోయినాయి, ఇప్పుడు కాదు, కృష్ణుడు ద్వారకా నగరంలో ఉన్నప్పుడే యుద్ధానికి వస్తామని చెప్పి అక్కడ ఒక ప్రతిజ్ఞ చేసి కృష్ణుడిని సంహరిస్తాం ఎలాగైనా సరే, కృష్ణుడు ప్రస్తుతం లేడు కాబట్టి వచ్చినప్పుడే వస్తాము అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఈ పౌండ్రక వాసుదేవుడు తన సైన్యాన్ని తీసుకుని ఏకలవ్యుడితో సహా వెళ్ళిపోయినాడు అనమాట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ బదరికా వనంలో ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే కాశీరాజు అనేటువంటి ఆయన ఈయనకు స్నేహితుడు. ఎవరికి? పౌండ్రక వాసుదేవుడికి. మనం కాశీ పట్టణానికి వెళదాము, కాశీ పట్టణంలో కొన్ని రోజులు ఉండి ద్వారకా నగరానికి కృష్ణుడు వచ్చిన విషయాన్ని తెలుసుకుని అప్పుడు వస్తాం యుద్ధానికి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ కాశీకి వెళ్ళిపోయినారు. కాశీకి అనే విషయం ఇక్కడ చెప్పలేదు. అంటే వీళ్ళు కాశీకి పోయినారని తెలుసుకుంటారని చెప్పి వీళ్ళకి చెప్పకుండా కాశీ నగరానికి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఇక్కడ సాత్యకి, బలరాముడు మొదలైనటువంటి వాళ్ళందరూ సంతోషంగా ద్వారకా నగరంలోకి వెళ్ళారు. కృష్ణుడిగా వస్తే ఈ విషయం చెప్పొచ్చులే, కొంత మంచే జరిగింది మనకని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. లోపలికి వెళ్ళారు. తర్వాత పక్క రోజు గరుడ వాహనారూఢుడై అక్కడ బయలుదేరాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. బయలుదేరి నేరుగా ఈ ద్వారకా నగరానికి ఎలా జరిగిందో ఏమిటో యుద్ధం ఏంటో చూస్తామని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వస్తూ ఉన్నాడు. ద్వారకా నగరానికి వచ్చి కృష్ణుడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.